ఒక సినిమా రీమేక్ చేయాలి, ఆ రీమేక్ చేసిన దాంట్లో నేను ఉండాలి అంటే అది ఏది? నేను అసలు రీమేక్ చేయనండి. ఒకవేళ చిరంజీవి గారి సాగర్ సంగమం రీమేక్ చేస్తే నాకు చేయాలని ఉంది. ఓ సాగర్ సంగమం అంటే డాన్స్ లో కాదు, బట్ ఐఎమ్ అబౌట్ టు ఆస్క్ యూ దట్. డాన్స్ అంటే డాన్స్ రాదు కదా, సో నాకు ఓకే సాగర్ సంగమం మీకు ఆర్ స్వయం కృషి ఫర్ దట్ మ్యాటర్. ఏమి ఇష్టం సాగర్ సంగమంలో మీకు బాగా? ఏం ఇష్టం లేదని అడగండి, అన్ని ఇష్టమే దాంట్లో నాకు. ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఇస్ గ్రేట్. ఇట్స్ అ గ్రేటెస్ట్ తెలుగు ఫిల్మ్. అగ్రీ, నో డిస్కషన్, అగ్రీ టు ఇట్. కమల్ గారు కానీ, జయప్రద గారు కానీ, విశ్వనాథ్ కానీ, ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అంటే విశ్వనాథ్ గారితో ఆ సినిమా క్లాసిక్స్ కదా. సో అలాంటి క్లాసికల్ మూవీస్ ఈ మధ్య రావడం లేదు అని చెప్పేసి ఆడియన్స్లో ఉంది. మీరు సాగర్ సంగమం క్యారెక్టర్తో వస్తామంటే చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటాము. సో ఇంకా ఒకరోజు కనుక మీకు మెగాస్టార్ చిరంజీవి గారితో యాక్ట్ చేసే అవకాశం వస్తే ఎలాంటి మూవీ చేస్తారు? వారు ఏది చేసినా దాంట్లో నేను చేస్తాను. కాదు, ఇప్పుడు నా అన్నయ్య లాంటి క్యారెక్టరా, లేదంటే బాసిజం ఉండే క్యారెక్టరా? ఎనీథింగ్, జస్ట్ కాల్ మీ అంతే. చిరంజీవి గారు కాల్ చేసి దర్శి మీకు ఒక క్యారెక్టర్ ఉంది అంటే వారు చేయకపోయినా ఇంకెవరు చేసినా కూడా చిరంజీవి గారి సినిమా అంటే వెళ్ళిపోతారు. మీరు చిరంజీవి గారికి పెద్ద ఫ్యానా? ఎస్. ఇండస్ట్రీలో మీకు బాగా ఇష్టమైన యూనో ఇన్స్పిరేషనల్ గా తీసుకునే ఒక హీరో పేరు చెప్పండి. అంటే చిరంజీవి గారు డెఫినెట్లీ. అట్లాగే వెంకటేష్ గారు కూడా నాకు చాలా బాగా ఇష్టం. అండ్ వారి సినిమాలు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేసినాయి. సో మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక పెళ్లి చూపులు కానీ, జాతిరత్నాలు కానీ, అది ఒక ఫ్రెండ్ రోల్లో ప్లే చేశారు. ఆ తర్వాత మల్లేశం, బలగం ఇలాంటి దాంట్లో డైరెక్ట్ హీరో రోల్ ప్లే చేశారనమాట, అంటే కీ రోల్ ప్లే చేశారనమాట. అలాంటి మీరు ఎందుకని మళ్ళీ పెద్ద సినిమాల్లో చిన్న రోల్ కోసం చూస్తున్నారు అనిపిస్తుంది? యూఆర్ ఆల్రెడీ, అంటే మీకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ని మీరు ఆల్రెడీ తీసుకున్నారు. మిమ్మల్ని చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్న జనాలు ఉన్నప్పుడు ఇంకొక పెద్ద మూవీలో చిన్న క్యారెక్టర్ కోసం ఎందుకు చూస్తున్నారు అనిపించింది? ఏ సినిమాలో? గేమ్ చేంజర్. గేమ్ చేంజరా? సో గేమ్ చేంజర్ ఏమైందంటే, నేను అది బలగం కంటే ముందు సైన్ చేసిన సినిమా అది. అండ్ అదేమైందంటే బలగం కంటే ముందు స్టార్ట్ అయిన సినిమా, కాకపోతే మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది. సో ఐ హ్యావ్ అండ్ నేనే కావాలని ఆ సినిమాలో క్యారెక్టర్ నేనే కావాలని దిల్ రాజు గారిని అడిగి చేయడం జరిగింది. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఐ మేడ్ దట్ డెసిషన్. సో చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ అంటే కూడా ఐ వెంట్ టు అండర్స్టాండ్ అండ్ వర్క్ విత్ శంకర్ గారు, తర్వాత రామ్ చరణ్ గారు, అలాగే గొప్ప టెక్నీషియన్స్ ఉంటారు, తిరుగు లాంటి గొప్ప కెమెరామెన్స్ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో పనిచేయాలనే కోరికతో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరికీ సోషల్ మీడియా అనేది చాలా వ్యాలిడేషన్ అయిపోయింది. అంటే వ్యూస్ కానీ, వాళ్ళకి మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్, అంటే కొంతమంది బ్యాక్ డోర్ నుంచి వాళ్ళు పే చేసి తెచ్చుకుంటున్న ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అలా కూడా ఉంటాయా? ఆఫ్ కోర్స్, యు డిడ్ంట్ నో? తెలియదు. అరే ఉంటారు, జరుగుతున్నాయి, చూస్తున్నాము. ఫాలోవర్స్ కానీ ఇవన్నీ కొనుక్కొని లైక్స్ ని, వ్యూస్ ని అన్ని ఇట్స్ పేయబుల్ నౌ. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే నాకు ఇప్పుడే ఐఎమ్ అండర్స్టాండింగ్ దిస్. సో ఇట్స్ లైక్ నాకు ఒపీనియన్ కంటే కూడా వై ఆర్ వి డూయింగ్ దిస్ అనేది క్వశ్చన్. అంటే వై డూ వి నీడ్ ఫేక్ ఫాలోవర్స్? ఎందుకంటే ఇండస్ట్రీకి రావాలి అన్న, వాళ్ళకంటూ ఒకటి చూపించుకోవాలి అన్న, అది ఒక వ్యాలిడేషన్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సినిమాలో, కోర్ట్ సినిమాలో శ్రీదేవి అని ఒక కొత్త యాక్ట్రెస్ ఉంది కదా, అమ్మాయి టాలెంట్ చూసే తీసుకున్నాం. సో అమ్మాయి రీల్స్ బాగున్నాయి అంటే ఓకే, దట్స్ టు ద పాయింట్, బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ హ్యాస్ దట్ టాలెంట్ ఫర్ ఇట్. సో అందుకనే వి టుక్ హర్. సో సోషల్ మీడియా పైన మీ అభిప్రాయం ఏంటి? ప్రమోషన్స్ కి బాగుంటుంది. ప్రమోషన్స్ కి బాగుంటుంది. మేము కూడా చూస్తున్నాం మీ ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి, అన్ని ఆడియోస్ అవన్నీ చెక్ చేసి. థ్యాంక్ యూ. మీరు ఇన్స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ అనుకుంటా. వెరీ యాక్టివ్ వెన్ ఇట్ కమ్స్ టు యూ అండ్ యువర్ మూవీస్. యా, ఐఎమ్ సో యాక్టివ్. సో రూపా గారి గురించి చెప్పండి. రూపా is a terrific actor and talent. Most importantly, beautiful dancer. I think I'm such a fan of her dance. సాయి పల్లవి లాగా డాన్స్ చేస్తుంది అమ్మాయి, అంత టాలెంటెడ్ గర్ల్ దట్ షీ ఇస్. ఐ హోప్ అలాంటి రూపాకి చాలా ఎక్కువ క్యారెక్టర్స్ రాస్తారని నేను ఐఎమ్ హోపింగ్ దట్. మోస్ట్ ఎంబారసింగ్ మూమెంట్ ఏం జరిగింది? ఎంబారసింగ్ మూమెంట్ అంటే ఏమో ఉంటాయి ఏదో ఒకటి, ఇప్పుడు సడన్ గా గుర్తొస్తలేదు. అయ్యో, నిజం గుర్తొస్తలేదు. గుర్తుంటే చూడండి, ఆఫ్ స్ట్రీమ్ మీరు అవార్డ్స్ వీటికి కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఎంబారసింగ్ మూమెంట్స్ అయితే అఫ్ కోర్స్ అందరి లైఫ్ లో కామన్. ఒక్కటి చెప్పండి,
ఐ థింక్ ఎంబారసింగ్ అంటే చిన్న మొన్ననే అనుకుంటా నేను ఇట్లా ఒక హోటల్కి వెళ్ళి ఇక్కడే అంటే అందరు తినేది మసాలా దోశ అడితే ఆనియన్ దోశ ఇచ్చిండు నాకు చాలా ఎంబారసింగ్ ఉన్నది. అది టూ మచ్ దర్శి గారు. ఏమవుతుంది దోశ దోశ అబ్బా నాకు చాలా ఇది ఉంటుంది. నేను మసాలా దోశ తినడానికి వెళ్తే అది నా మాడిపోయిన మసాలా దోశ తింటామని నేను వస్తే మంచిగా నేను వెళ్తే ఆనియన్ దోశ ఇచ్చిండు, మళ్ళీ దాంతో గొడవ అయింది. సో వాడు చట్నీ కూడా తక్కువ ఇచ్చిండు నాకు బాగా. సో దట్ వాజ్ ఎంబారసింగ్.